ఒక్క మోకాలు గుర్తు పట్టొస్తలేదు కదా ఇలా. అరే మా అన్న తమ్ముళ్ళ ఇంటికి వస్తేనే రే ఎవడ్రా అని తిట్టిన. హాగు అంత ఘోరంగా తయారై వచ్చారు మా వాళ్ళ ఇంటికి. మళ్ళీ మా ఇంట్లోనే గిట్లుంటే అంతటి ఇంకెట్లున్నది. అట్లనే లీడర్లు హోలీ పండుగ ఎట్లా చేసుకుర్రు మనం కూడా చూద్దాం పాన్రి. ఓహో మల్లన్న ఎవ్వలకి ఇంటలేడు కదా. ఎయ్ ఎయ్ దుంకు నీ అవ్వ అస్సలు తగ్గకే. కండ్లకు కూలింగ్ అద్దాలు, మెడల గులాబీ కలర్ బత్తీసల దండ, ముఖం నిండా గులాబీ కలరు. ఏమన్నున్నవానే. ఇగో ఇక్కడ చూడుర్రి మల్లన్న డప్పు కొట్ట కడుమోళ్ళంతా స్టెప్పులయ్యా. చిన్నోళ్ళు పెద్దోళ్ళు ఆడోళ్ళు అందరితోని కూడి బోయిన్పల్లిలున్న వాళ్ళ ఇంటికాడ హోలీ పండుగ చేసుకుంటూ బీఆర్ఎస్ లీడర్ మల్లారెడ్డి. ఇగో గీటు చూడుర్రి గీ మనిషినైతే గుర్తుపట్టనీకే కూడా వస్తలేదు. ఎవరనుకుంటుర్రు? కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. సంగారెడ్డిలైన హోలీ వేడుకలల్లా పెయి నిండా రంగులు పూసుకొని కనీసం మనిషిని కూడా గుర్తుపట్ట రాకుండా తయారైండు. అందరితో కలిసి దుంకుడే దుంకుడు. దమ్మొచ్చేదాకే పట్టిండుగా స్టెప్పులు. ఓయమ్ము వీళ్ళైతే మరీ ఘోరంగా ఉన్నారు కదా. మీ సంబరం సల్లగుండా కింద పడగల్లా ఆ మనిషి పండుగనాడు మూతి పండ్లు రాలే కథ అవుతుంది. ఈ మహానుభావుడు ఎవరని చూస్తుర్రా? కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కాడ జర్నలిస్టులు అనుచరులతో కలిసి చిందులేస్తుండు సారు. ఇగో చూసిరు కదా లీడర్ల సంబరాలు ఎట్లున్నాయో. ఇటు కామన్ పబ్లిక్ కూడా కొందరు తోసిన కాడికి ఇంటికానే హోలీ ఆడుకుంటే కొందరేమో ఈవెంట్లకి పోయి ఎంజాయ్ చేసిర్రు. మొత్తం మీద ఈ తాప హోలీ పండుగను ఈ తీర్లా చేసుకుర్రు అంతటా. ఈ రోజు మందం మంచిగానే ఉంటది గాని రేపు మొకాలకు ఆ రంగులు పోక పెయ్యంత రంగులతోని తిన్న కుడు కూడా పెయ్యికి పట్టది. జర చూశాడుకోర్రా. బువ్వ తిన్న తావు మరవరు తెలంగాణ పబ్లిక్. కీడు చేసిన వాళ్ళను మర్చినా మరవకున్నా మేలు చేసిన వాళ్ళని మాత్రం గుండెలలో పెట్టుకుంటారు. ఛాన్స్ వచ్చినప్పుడు ఆ రుణం తీర్చుకోవాలని ఆ రటపడతారు. అంత మంచిగా చెప్తున్నావు ఇంతకు వార్తేంది అంటారా? చూడుండ్రి మీరు అదేందో. పరిస్థితి ఏంటి అది బాగా పిల్లల కోసం దాచుకుంటాం. దుఃఖంలో ఉన్నప్పుడు ఆదుకున్నోళ్ళను సంబురంలో ఉన్నప్పుడు గలవాలే అని అంటారు కదా. హాగో అందుకే హరీష్ రావు సార్ ఇంటికి హైదరాబాదితులు వచ్చిండ్రు. ఆ నడుమ హైదర్ షా కోట డ్రీమ్ హోమ్ కాలనీలా ఇండ్లు కూలగొడుతుంటే హరీష్ రావు పోయి వాళ్ళని ఓదార్చిండు కదా. వాళ్ళకు అండగా ఉంటా అని భరోసా ఇచ్చిండు కదా. హాగో అట్లా వాళ్ళ బతుకులు ఆగం కాకుండా కొట్లాడిన హరీష్ రావుకు శనార్థి చెప్పేతానికి వచ్చినోళ్ళు వీళ్ళంతా. మీరు చేసిన మేలు మర్చిపోలేం సార్ అని చెప్పుడే కాదు హోలీ శుభాకాంక్షలు కూడా చెప్పిండ్రు. సార్ మీరు లేకుంటే మా బతుకులు రోడ్ల మీద పడేటి, మా పిల్ల జల్ల కూడా చెదిరిన పచ్చుల తీరయ్యేటోళ్ళు, ఆపదలుంటే దేవుని తిరిగొచ్చి మమ్మల్ని ఆదుకున్నారని చెప్పిండ్రట. వాళ్ళ బతుకులు ఆగం కాకుండా కాపాడినవు సార్ అని చేతులెత్తి మొక్కుడే కాదు హరీష్ రావు చేతిలో ఓ మొక్క పెట్టి హోలీ శుభాకాంక్షలు చెప్పిండ్రు. కాంగ్రెస్ సర్కార్ చేయబట్టి మా ఇండ్లు లేకుండా ఏ కథ అయింది. 5 నెలల కింద హైడ్రామా నెత్తుల మీద బుల్డోజర్లు పెడితే మీరొచ్చి ధైర్యం చెప్పిండ్రు. పొద్దుగల పట్నంలంతా హోలీ పండుగల మునిగితే హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి కడమ బీఆర్ఎస్ పార్టోలు కార్లు వేసుకొని మూసీ నది ఏరియా హదర్ షా కోటకు పోయిండ్రు. అక్కడి పబ్లిక్ కు అండగా ఉంటామని భరోసా ఇచ్చిండ్రు. సర్కార్ మీద పబ్లిక్ లా కొట్లాడే కాదు కోర్టులో కూడా కొట్లాడతాం, మీకు నిల్వ నీడ లేకుండా చూస్తే ఊకం అన్నట్టు ధైర్యం చెప్పిండ్రట. మరి చూడాలి హైడ్రా మీద ఎసోంటి ఫైటింగ్ చేస్తారు. సర్కార్ బీఆర్ఎస్ పార్టీలను ఎట్లా తట్టుకుంటది అనేది ముందు తెలుస్తదిగా.